చేయడానికి, ఒక మంచి క్రికెట్ స్టేడియం తయారు చేయడానికి నా శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా వినియోగిస్తా. ఈరోజు నేను వాస్తవంగా క్రికెట్ ప్లేయర్ కాదు, క్రికెట్ చూడటం తప్ప క్రికెట్ ఆడను. కానీ ఈరోజు నేను ఆల్రెడీ రాష్ట్ర సాఫ్ట్బాల్ అధ్యక్షుడిగా ఉన్నా. ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో బాధ్యతలు తీసుకున్నా. దాన్ని ఎందుకు తీసుకున్నానంటే పిల్లల్ని ప్రోత్సహించాలని, ఎంతోమంది విద్యార్థులు భవిష్యత్తుని నిలబెట్టాలనే ఆలోచనతో నేను రాష్ట్ర సాఫ్ట్బాల్ అధ్యక్షుడిగా తీసుకుంటూ ఈ గడిచిన 8 నెలల్లో సుమారు 120 మందికి వాళ్ళ కనబరిచిన ప్రతిభ ద్వారా, వాళ్ళు సాధించినటువంటి ప్రగతి ద్వారా 120 మందికి అనేక డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు వచ్చాయి. మరి గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక డిఎస్పీ కూడా అనంతపురం నుంచి అయ్యారు, మా సాఫ్ట్బాల్ నుంచి. గ్రూప్ 2 అయ్యారు. అట్లానే ఉపాధ్యాయులుగా, పీఈటీ ఉపాధ్యాయులుగా సుమారు 47 మంది నిన్న డిఎస్సిలో పీఈటీ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. అలానే హైకోర్టులో ఎంపికయ్యారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికయ్యారు. నిన్న కాక మొన్ననే మరి ఒక 8 మంది డాక్టర్లుగా ఎంపికయ్యారు. అంటే ఇది పిల్లల తల్లిదండ్రులకు చెప్పడం ఏంటంటే, అందరూ బాగా చదివేయాలి, అందరూ 99% మార్క్స్ రావాలి, 98 మార్క్స్ రావాలంటే అందరు పిల్లలకి రావు. తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లల తాలూకా ఆలోచన విధానాన్ని, వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్గా ఉన్నారనేటటువంటిది మనం గమనించి వాళ్ళని అందులో ప్రోత్సహిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా ఆటలు అనేటటువంటిది ఎంతో వాళ్ళ భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు 2% ఉన్నటువంటి రిజర్వేషన్ అవకాశాన్ని ఈరోజు 3% రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించారంటే ఉద్యోగాల్లో 3% ఈరోజు స్పోర్ట్స్ మ్యాన్స్కి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అలానే ఈరోజు మన క్రికెట్లో కూడా చాలామంది తల్లిదండ్రులకి యాంబిషన్ ఉంది, కానీ పిల్లల్లో యాంబిషన్ తక్కువగా ఉంది. కాబట్టి నేను తల్లిదండ్రులకి అందరికీ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, యాంబిషన్ ఉండాల్సింది మీకు కాదు, యాంబిషన్ ఉండాల్సింది విద్యార్థులకి, మీ పిల్లలకి. పిల్లల్లో ఆ యాంబిషన్ వచ్చే విధంగా తల్లిదండ్రులు వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ క్రికెట్లో కూడా దీని ద్వారా కూడా అనేక మందికి అనేక అవకాశాలు వచ్చాయి. ఈరోజు అనేక మంది అనేక స్థాయిలో కూడా ఉన్నారు. ఈరోజు ఈ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు ఏర్పడింది కాదు, 30 సంవత్సరాల క్రితం 35 ఇయర్స్ బ్యాక్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో మీర్ మహమ్మద్ గారు మన జిల్లాలో అడిషనల్ ఎస్పీగా పనిచేసేవారు, ఇప్పుడు ఇలియాస్ వాళ్ళ ఫాదర్. అలాగే రాజారెడ్డి గారు, అట్లానే అప్పుడున్నటువంటి విఎన్ పంతులు గారు, వీళ్ళందరూ ఆలోచించి ఆ రోజు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అనేది ఒకటి స్థాపించారు. అది ఎప్పుడు కూడా రాజారెడ్డి గారు అబ్బాయి, ఆయన వెస్ట్ బెంగాల్లో ఐపీఎస్ ఆఫీసర్గా వెస్ట్ బెంగాల్ క్యాడర్ అయినా, ఆ తర్వాత ఆయన డీజీపీగా వెస్ట్ బెంగాల్లో పనిచేసిన ఆయనకి శ్రీకాకుళం జిల్లా క్రికెట్ మీద మమకారం ఎప్పుడూ పోలేదు. ఆయన అక్కడున్నా సరే ఆయన ఆత్మ మాత్రం ఇక్కడే ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఇది నేను చాలామందిని స్పోర్ట్స్లో చూస్తుంటాను. కొంతమందికి రాజకీయాలంటే పిచ్చి ఉంటుంది, మరి కొంతమందికి సినిమాలంటే పిచ్చి ఉంటుంది, మరి కొంతమందికి వ్యవసాయం చేయడం అంటే పిచ్చి, మరి కొంతమందికి వంట చేయడం అంటే పిచ్చి. కానీ ఈ స్పోర్ట్స్లో కూడా చూస్తాను, ఒక క్రికెట్ అంటే పిచ్చిగా అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితం ఆ ఆటలే ఉందే అభిమానించి వాడు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అదే మైండ్లో ఉంటుంది. అలాగే నేను మా సాఫ్ట్ బాల్లో కూడా చూశాను, అక్కడ కూడా ఈ సాఫ్ట్ బాల్ పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవడు పెళ్ళిళ్ళు కూడా మానేసి దీనికే అంకితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆటలంటే అంత పిచ్చిగా ప్రేమించి అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు చదువులో ఒక అడుగు కాస్త వెనకంజలో ఉన్నా, ఆటల్లో కానీ ముందంజలో ఉంటే వాళ్ళ భవిష్యత్తుకి ఇది ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా మీ టాలెంట్స్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ పేరెంట్స్ మీద మీరు ఆధారపడకండి. మీ పేరెంట్స్ ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడాలని కోరుకోండి.
కానీ మా పేరెంట్స్ చెప్తే నేను భవిష్యత్తులోకి ఎదగాలన్న ఆలోచన ప్రతి ఒక్క క్రికెటర్ ఆ ఆలోచన నుంచి బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ గతంలో ఈ అంతకు ముందు ఉన్నటువంటి సిస్టమ్, ఈ జిల్లాకి ఎవరైతే ఎస్పీగా ఉంటారో వారే ఈ క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉండేవారు. అడిషనల్ ఎస్పీ మీర్ మహమ్మద్ గారు ఆయన ఆ రోజు ఇచ్చేసేటప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ ప్రెసిడెంట్గా ఎస్పీ గారిని పెట్టారు. ఆ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. మధ్యలో దానిని అన్ని వ్యవస్థలు బ్రేక్ డౌన్ అయ్యాయి గడిచిన 5 సంవత్సరాల్లో. అప్పుడు ఇది కూడా బ్రేక్ అయిపోయింది. ఆ కంటిన్యూటీ దెబ్బతింది. తర్వాత నుంచి దీన్ని అసోసియేషన్ని మళ్ళీ రెస్టోర్ చేయడం, రీఇనిషియేట్ చేయడం, రెస్టోర్ చేయడం, ఆ రోజు మళ్ళీ ఒక అసోసియేషన్ ఎన్నుకోవడం. దాని పీరియడ్ 3 సంవత్సరాలు అయింది. నిన్ననే నేను 21వ తారీఖు నాడు గౌరవ సభ్యులు అందరూ కూడా కూర్చొని నన్ను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించమని కోరి ఉన్నారు. మరి వారందరి అభిమానంతో, ఆలోచన విధానంతో నేను అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, తప్పనిసరిగా మన జిల్లాలో ఒక మంచి క్రికెట్ స్టేడియం పూర్తి చేయడానికి, ఒక మంచి క్రికెట్ స్టేడియం తయారు చేయడానికి నా శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా వినియోగిస్తా. మన జిల్లాలో ఒక మంచి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మన జిల్లాలో ఉన్నటువంటి అందరి పెద్దల సహకారం కూడా తీసుకొని, అందరి మంత్రుల సహకారం, శాసనసభ్యుల సహకారం, అలాగే మా ముఖ్యమంత్రి గారి సహకారం, అందరి సహకారం కూడా తీసుకొని మన జిల్లాలో ఒక మంచి క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడానికి, అలాగే మనకి ఎప్పుడు కూడా అండగా నిలబడే మన ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మనకి ఎప్పుడూ అండగా నిలబడుతుంది, మనకి ప్రోత్సాహం అందిస్తుంది. వాళ్ళ సహకారాన్ని తీసుకొని ఒక మంచి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తప్పనిసరిగా మనం ఈ రోజు నుంచే నేను ఆ పనిలో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గౌరవ ఎస్పీ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే మీరు తయారు చేసినటువంటి మీ స్టేడియం ఉందో, మీ గ్రౌండ్ ఉందో, అప్పుడప్పుడు మాకు అవసరమైనప్పుడు కూడా మీరు అది ఇవ్వాలని. మరీ ధర ఎక్కువైతే మేము ఇచ్చుకోలేం, కాస్త తగ్గించి, ఎందుకంటే మా పిల్లలందరూ చాలా చిన్నవాళ్ళు కాబట్టి కాస్త తగ్గించి కన్సెషన్తో మాకు ఇవ్వాలని గౌరవ ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తూ, మరి ఈరోజు మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ఎస్పీ గారు వచ్చి ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేసినందుకు నేను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ఆహుతులకు, పత్రికా విలేకరులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.